డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. శ్రీ విశ్వగురు వైబ్రెంట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనతో పాటు ఉన్నారు. కార్మిక్ అకౌంట్, కర్మ. సో ప్రతి ఒక్కరూ కర్మని అనుభవించాల్సిందే అన్న పదం తరచుగా వింటుంటాం కదా. మరి లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ కర్మకి ఏంటి కనెక్షన్ తెలుసుకోబోతున్నాము. నమస్తే గురుగారు. ఆత్మ నమస్కార్. కార్మిక్ అకౌంట్, కర్మ అంటే స్పిరిచువల్ వర్డ్, కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కి కార్మిక్ అకౌంట్ కి సంబంధం ఏంటి? ఓకే, కర్మాస్ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ క్లియర్ చేసుకోవచ్చా? విల్ రివ్యూ అబౌట్ దిస్. సత్యాన్ని నిర్భయంగా మాట్లాడదాం ఈసారి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కర్మ స్పిరిచువల్కి రిలేటెడ్ వర్డ్, లా ఆఫ్ అట్రాక్షన్ సంథింగ్. ఈ రెండిటికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈస్ దట్ యువర్ క్వశ్చన్? ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా కర్మను ఏమైనా సెటరేట్ చేయొచ్చా? క్లియర్ చేసుకోవచ్చా? ఓకే. కర్మ, అకర్మ, వికర్మ అని 3 డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇన్ జనరల్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే కర్మ ఏదైతే ఉందో అది మనకి భగవంతుడు ఇస్తున్నాడని చాలా మంది అనుకుంటున్నారు. కర్మ తల రాత అనుకుంటున్నారు. రైట్, అదే మాట్లాడబోతున్నాం. కర్మ ఈజ్ రిటన్ బై అవర్ సెల్ఫ్స్ ఓన్లీ. మన కర్మను మనమే రచించుకుంటున్నాం. ఇఫ్ యు ఆర్ ఫీడింగ్ పాజిటివ్, వాట్ విల్ గ్రో? పాజిటివ్ విల్ గ్రో. ఇఫ్ యూ ఫీడ్ నెగటివ్, ఇఫ్ యూ ఫీడ్ ఈవిల్, ఈవిల్ విల్ గ్రో. రైట్. నజర్ కి గ్రో చేస్తే, కనుదిష్టిని గ్రో చేస్తే కనుదిష్టి పెరుగుతుంది. కర్మ ఏంటి? మీరు చేసే చేతలే కర్మ. కర్మ ఈజ్ నాట్ గివెన్, కర్మ ఈజ్ నాట్ సంథింగ్ గివెన్ బై ద గాడ్. కర్మ ఈజ్ సంథింగ్ యువర్ యాక్షన్స్ యు ఆర్ డూయింగ్ ఆన్ అ డైలీ బేసిస్. మీ థాట్ ప్రాసెస్ మీ కర్మ, మీ ఆలోచన విధానం మీ కర్మ, మీ మెంటల్ యాటిట్యూడ్ మీ కర్మ, మీ క్యారెక్టర్. If you good with people, you will get good. If you bad with people, you will get bad. That is karma. So your character, your behavior, your attitude, everything is karma. సో చాలా మంది చూసేకి చాలా బాగుంటారు, అంటే స్పిరిచువల్ గా అండ్ మారల్స్ కానివ్వండి, ఎథిక్స్ కానివ్వండి, సో లీగల్ గా కానివ్వండి, పర్ఫెక్ట్ గా ఫాలో అవుతుంటారు లైఫ్. కానీ వాళ్ళకే బాధలు ఎక్కువ, భయంకరమైన ఛాలెంజెస్. పూజ చేసే వాళ్ళకే ఛాలెంజెస్ ఎక్కువ. ఎక్సలెంట్. నియమాలతో నిష్ఠతో ఫాలో అవుతుంటారు. అన్ని రూల్స్, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అది ఎలా చూడొచ్చు? అది కర్మ. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తుంది ఏదైతే ఉందో అది పూర్వజన్మ యొక్క కర్మ ఫలితం. ఇప్పుడు మన జీవితంలో ఏదైతే ప్రెజెంట్ అనుభవిస్తున్నామో, ఇదర్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఉన్నత శిఖరాల్లో ఉండడం, దరిద్రుడిగా ఒక వ్యక్తి మిగిలిపోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రెజెంట్ మరియు పాస్ట్, ఈ జన్మ యొక్క కర్మ ఫలితము, కిందటి జన్మ యొక్క కర్మ ఫలితం. దానికి వ్యక్తి బాధ్యుడు అయ్యాడు, ఆచరించాల్సిందే, కర్మను తప్పేది లేదు. కానీ కర్మని తుడిచే శక్తి భగవంతుడికి కూడా లేదు. కానీ 99.99% ఆ వ్యక్తి తన కర్మను తనే సరి చేసుకోవచ్చు. అది భగవంతుడు ఇచ్చిన మానవుడికి ఆశీర్వాదం. దైవ శక్తితో మమేకమవుతూ, విశ్వశక్తితో మమేకమవుతూ, తప్పుల్ని సరిదిద్దుకుంటూ, మంచి ఆలోచనల కొరకు ఆలోచించి, చారిటీస్, డొనేషన్స్, మూగజీవులకి ఏదో కొంత చేస్తూ, అట్లీస్ట్ ఎప్పటికైనా రియలైజ్ అయ్యి మంచి మానవుడిగా మనం ముందుకు అడుగులు వేస్తే యూనివర్స్ విల్ సపోర్ట్. యాక్సెప్టెన్స్ దీనికి మెయిన్ పునాది అంటారా? రైట్ పాయింట్ యూ మెన్షన్. మేనిఫెస్టేషన్కి ఒక మెట్ ఏదైనా ఉంది అంటే యాక్సెప్టెన్స్. ఈ రోజుల్లో ఎవరికి లేదు. అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఒకటి జరిగింది, దానివల్ల మీరు బాధపడుతున్నారు, అది మీరు అంగీకరించాలి. ఏమని? ఇది నా కర్మ ఫలితము, ఇది నా రుణ ఫలితము. భగవంతుడు నాకు ఛాలెంజెస్ ఇస్తున్నాడు అంటే నాకు బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నాకు అడ్డంకులు అవరోధాలు ఇచ్చాడంటే రేపు పొద్దున్న నాకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు నాకు అడ్డంకి ఇచ్చాడు. వేసిన ఫ్యాన్గాలు చల్లగా తగలాలంటే బాడీకి చెమట ఎక్కాలి, అంతేగాని చెమట చిరాకునివ్వకూడదు. వేసిన ఫ్యాన్గాలు చల్లగా తగలాలంటే బాడీకి చెమట ఎక్కాలి. నువ్వు సక్సెస్ ని చూడాలి అంటే ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అని అందుకే అన్నారు. సో యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏంటి యాక్సెప్టెన్స్? ఓకే, జరిగింది. మీరు గడిచిన సమయాన్ని తీసుకుని వచ్చే శక్తి ఉందా? లేదు. జరిగిన సంఘటనలు మార్చే శక్తి ఉందా? లేదు. గుర్తు కూడా ఉండవు. అందుకే నేను చెయ్యలేదు కదా, నాకు ఎలా వచ్చింది? సో చెయ్యని పూజలు చేస్తున్నాను, మంచి చేస్తున్నాను, గుడులకు వెళ్తున్నాను, దక్షిణలు ఇస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను, అయినే నాకే ఎందుకు ఇలా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను. చెయ్యని తప్పు కాదు,
ఒకప్పుడు చేసిన తప్పు, ఒకప్పుడు విడిచిపెట్టిన ఆలోచనలు, ఒకప్పుడు మనం చేసే పనులు, ఒకప్పుడు మనం ఆడే మాట, ఒకప్పుడు మనం వ్యక్తపరిచే ఆలోచన, ఇవన్నీ కర్మ ద్వారా మంచి ట్రాన్స్ఫర్ అవుతుంది పాస్ట్ లైఫ్ నుండి, చెడు ట్రాన్స్ఫర్ అవుతుంది. అప్పులు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వీడియోలో అదే మాట్లాడాం. ఒక హ్యూమన్ లైఫ్ మీరు తీసుకున్నాక మీ మదర్ని ఫాదర్ని చూస్ చేసుకునే స్కోప్ మీకు లేదు. ఏ రిలీజన్లో పుట్టాలి, ఏ ఊర్లో పుట్టాలి, ఏ క్యాస్ట్లో పుట్టాలి, డబ్బున్నోడి ఇంట్లో పుట్టాలా, పేదోడి ఇంట్లో పుట్టాలా, ఇలాంటి కొడుకునే ఇలాంటి తండ్రికే నేను పుట్టాలి, ఇలాంటి తల్లికి నేను పుట్టాలని స్కోప్ ఉందా మీకు? అదంతా కర్మ ఫలితమే, అదంతా రుణ ఫలితమే. సో అనుభవించాలి. కానీ బ్లడ్ లైన్ ద్వారా కొన్ని కార్మిక్ కనెక్షన్స్ వస్తాయి, రక్త సంబంధం ద్వారా. దానికి మీరు బాధ్యుడు కాదు కదా. డిఎన్ఏ అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే బ్లడ్ లైన్ ఉంటుంది కదా, మీ 4 fathers, మీ 5 fathers, వాళ్ళు చేసిన పాప పుణ్యం యొక్క ఫలితాలు త్రూ బ్లడ్ లైన్ వచ్చేస్తుంది. మీ ముత్తాత చేసిన పనికి మీరెందుకు ఫేస్ చేయాలి? యూజ్లెస్ థింగ్, చేయాల్సిన పని లేదు కదా. అలాంటి సార్ట్అవుట్ చేసేసుకోవచ్చు. మరి మేనిఫెస్టేషన్ ఉందే దానికి కదా. మేనిఫెస్టేషన్ ఇస్ ద వే టు సార్ట్ అవుట్ యువర్ కర్మాస్, సిన్స్. చెడు కర్మలను తొలగించుకోవడానికి మేనిఫెస్టేషన్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. అంటే చేసిన పాపాలన్నీ చేసి మేనిఫెస్టేషన్ చేసేస్తానంటే మళ్ళీ వర్కౌట్ అవుతుంది. సో చాలా మంది క్లాసెస్ కొరకు ఎదురు చూస్తున్నారు గురుగారు. క్లాసెస్ కానివ్వండి, మీ పర్సనల్ అపాయింట్మెంట్ కానివ్వండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నవి సో ఒక ఏరియాలో మనీ పరంగా బాగుంటే రిలేషన్స్. సో చాలా మంది అంటారు మాకు అన్ని బాగున్నాయమ్మా, కానీ మా అమ్మాయి జీవితం బాలేదు, అంటే తన సంసారం బాలేదు. ఇలాంటి వాళ్ళకు కూడా మీ క్లాసెస్ లో రిజల్ట్ ఏమైనా ఉంటుందా, సొల్యూషన్ ఉంటుందా? అండ్ క్లాసెస్ డీటెయిల్స్ ప్లీజ్, డేట్ అండ్ టైమింగ్స్. వండర్ఫుల్. సో పర్సనల్ అపాయింట్మెంట్ కొరకు యాజ్ యూ నో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి, క్లాసెస్ కొరకు కూడా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. కమింగ్ టు ద టాపిక్, యూనివర్సల్ సబ్జెక్ట్ని వీఆర్ డీకోడింగ్ అమ్మా. అంటే ఇంకా చాలా మందికి ఇది మూఢనమ్మకం అనుకుంటున్నారు. అది నాకు ఒక బాధాకరమైన విషయం. చాలా మంది సూపర్ స్టిషన్ అనుకుంటున్నారు. స్వామి ప్రూవెన్ సూపర్ స్టిషన్ కాదు. ఒక ఏదైనా పైనుంచి పడేసాం, ఎక్కడ పడుతుంది? కిందనే పడుతుంది. అదేంటి సూపర్ స్టిషన్? మూఢనమ్మకమా? గ్రావిటేషనల్ లా ఆఫ్ గ్రావిటేషన్, భూ ఆకర్షణ శక్తి, అదే సైన్స్. కరెక్ట్. క్వాంటమ్ ఫిజిక్స్ సైన్స్, మెటాఫిజిక్స్ సైన్స్, పాజిటివ్ థాట్స్ సైన్స్, నెగటివ్ థాట్స్ సైన్స్, నరదిస్ట్ ఈజ్ ఆల్సో సైన్స్. ఫారిన్లో యూనివర్సిటీస్లో తంత్రాస్ కోసం సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మనం నమ్ముతున్నాం తంత్రాస్ ఉన్నాయని చెప్పి. పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో ఫారిన్లో కోడ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. తాంత్రిక్ రిలేటెడ్ ప్రొఫెసర్స్ ఉన్నారు అక్కడ. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్. సైన్స్ వచ్చాక ప్రూవ్ చేసింది. సైన్స్ రాకముందు సృష్టి చెప్పేసింది, సనాతన ధర్మం చెప్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. పెయింటింగ్ ఏంటంటే సబ్జెక్ట్లోకి ఇంకా చాలా మంది రావాలి. రైట్. ఛాలెంజెస్ ఎందుకు బతకాలి? వేరే స్కోప్ ఎక్కడా లేదు. మేనిఫెస్టేషన్ స్కోప్ ఉందన్నప్పుడు ఫాలో అవడానికి ప్రాబ్లం ఏంటి? నమ్మకం లేక. జర ట్రై చేయి. పాజిటివ్గా ఉండు, పాజిటివ్ వస్తుంది. నెగిటివ్గా ఉంటే నెగిటివ్ వస్తుంది. అదే అద్వైతం చెప్తుంది, అహం బ్రహ్మాస్మి అదే చెప్తుంది, భగవద్గీత అదే చెప్తుంది, యద్భావం తద్భవతి. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటావు నువ్వు అలానే మారుతావు. కంప్లీట్ ఈసారి ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్. బర్త్డే డేట్స్ గుర్తు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ 7 రోజులు మర్చిపోరు. గ్రేట్. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మాట్లాడట్లేదు అక్కడ. మా ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది, మా సాధన మాట్లాడుతుంది, మా సేవ మాట్లాడుతుంది, మా దైవశక్తి మాట్లాడుతుంది, మాకు సహకరించిన విశ్వశక్తి మాట్లాడుతుంది, మాకు సహకరించిన నవగ్రహాలు మాట్లాడబోతున్నాయి, మాకు సహకరించిన పంచభూతాలు మాట్లాడబోతున్నాయి. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడం అంత ఈజీ కాదు కాదు కాదు. బీజం, మూలాలు అంటాం కదా, అక్కడ నుంచి కట్ డౌన్ చేసుకొని వస్తాం థాట్ ప్రాసెస్. నేను మాట్లాడట్లేదు అక్కడ. ఒక దైవశక్తి విశ్వశక్తి వచ్చి సంపూర్ణ ఆశీర్వాదాలు ఇవ్వబోతుంది. ఆకలితో ఉన్న వ్యక్తి, నేర్చుకోవాలని అనుకున్న వ్యక్తికి. సఫరింగ్కి ఫుల్ స్టాప్స్ పెట్టాలి. ఎన్నాళ్ళ సఫరింగ్, ఎన్నాళ్ళు ఈ వేట, పేరు వెనకాతల వేట, ప్రతిష్టల వెనకాతల వేట, డబ్బు వెనకాతల వేట, ఒక వ్యక్తి వెనకాతల వేట, వేట వేట వేట, ఇంకేమీ ఉండదు. అడవులో ఉన్న జంతువు కూడా వేటాడుతుంది ఆహారం కోసం. మనము అదే చేస్తా ఉన్నాం. వై డోంట్ వి అట్రాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్? వై డోంట్ వి మేనిఫెస్ట్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ చేసింగ్? ప్రూవెన్ కాన్సెప్ట్. సి ద మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్ ఇన్ ద బాడీ ఈజ్ యువర్ మైండ్. అది మీకు పెద్ద అసెట్ అవ్వచ్చు, అదే పెద్ద ఈవిల్గా కూర్చోవచ్చు. దాన్ని అసెట్గా బిల్డ్ చేయడం ఎలా? మేనిఫెస్టేషన్ గురించి టాప్ టెక్నిక్స్, ఓకే, స్కిల్స్, బయటికి చెప్పకూడని అంశాలు కూడా రివ్యూల్ చేయబోతున్నాం. అంటే ఆస్ట్రాలజీని, న్యూమరాలజీని, వాస్తుని, నవగ్రహాస్ని, పంచభూతాస్ని విశ్వజ్ఞానానికి అనుసంధానించబోతున్నాం. అంటే హౌ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్ 7 days జరిగిపోతుంది. హౌ టు లెట్ గో ఆఫ్ ద థింగ్స్ స్పాన్ ఆఫ్ 7 days. హౌ టు అట్రాక్ట్ మిలియన్స్ ఆఫ్ మనీ
జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, క్రిస్టల్ హీలింగ్, డివైన్ హీలింగ్, స్పిరిచువల్ డేస్ కొన్న పవర్ ఏంటి, ముహూర్తాస్, రోజుకి చాలా ముహూర్తాస్ ఉంటాయి, అందులో పవర్ఫుల్ టైం సైలెన్స్ టైం, ఎర్లీ అవర్స్, లేట్ నైట్స్, దానికి మేనిఫెస్టేషన్ కొన్న కరెక్షన్ ఉంది. అన్ని సీక్రెట్స్ రివ్యూల్ చేయబోతా ఉన్నాం. సో తెలుగు స్టేట్స్ నుండే కాకుండా కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ తెలుగు స్టేట్, సౌత్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ తెలుగు పీపుల్, డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న తెలుగు పీపుల్ చాలా మంది ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు, రిజిస్టర్ అయిపోయారు, అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. అవును. సో భగవంతుడి ఆశీర్వాదం ఉంటే కలుద్దాం, రాసి పెట్టి ఉంటే కలుద్దాం. 7 days నాతో జర్నీ చేసే ఆపర్చునిటీ మీకు, మీతో, మీ ఫ్యామిలీతో ట్రావెల్ చేసే అవకాశం నాకు వచ్చింది. మేనిఫెస్టేషన్ గురించి నిజాలు నిర్భయంగా మాట్లాడబోతా ఉన్నాం. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కంకణం కట్టుకొని అడుగు వేయాలనుకుంటే, జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఒక క్వాలిటీ, హ్యాపీ, పీస్ఫుల్, లావిష్, అబండెంట్ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటే, దీస్ 7 days ఆర్ గేమ్ చేంజింగ్ డేస్ ఫర్ యువర్ లైఫ్. Come and join us. Prayers, blessings and blessings to all of you. Ananta Vishwasamparikataksha Siddhirastu. Sarve Jana Sukhino Bhavantu. Jai Hind, Jai Bharat. Signing off. Nenu, me, Sri Vibrant Vamsi. Aham Brahmasmi.